ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ఎఫెక్ట్తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, విశాఖలో అర్ధరాత్రి నుంచి వర్షం పడుతోంది. విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇక మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. అటు అల్పపీడనం వాయుగుండంగా మారబోతోంది. మరో 24 గంటల్లో ఉత్తరాంధ్ర మీదుగా తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాలోనూ భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న పరిస్థితి కనబడుతుంది. అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో ఇటు తెలంగాణలోనూ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, దక్షిణ రాయలసీమ మినహా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వర్షాలు సెప్టెంబర్ 2, 3వ తేదీ వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే విజయవాడ, విశాఖలో భారీ వర్షం పడుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలకు విశాఖలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. ప్రధానంగా మరొక 24 గంటల్లో ఉత్తరాంధ్ర మీదుగా ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. మరోవైపు అటు గుజరాత్, కచ్ తీరంలో ఓ భారీ తుఫాన్ ఏర్పడింది. ఆస్నా తుఫాన్గా దీనికి నామకరణం చేశారు. దీంతో గుజరాత్, కచ్ ప్రాంతాల్లో, మహారాష్ట్ర, సౌరాష్ట్ర ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాని ప్రభావం ఇటు తెలుగు రాష్ట్రాల వరకు కూడా విస్తరించింది. అయితే దాని ప్రభావంతో అంతగా వర్షాలేమి లేవని చెప్తున్నారు అధికారులు. కానీ ఇక్కడ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో ప్రస్తుతం ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అది వాయుగుండంగా మారి వాయువ్య బంగాళాఖాతం వైపు వంగి ఉంది. ప్రస్తుతం అది బలపడింది, అల్పపీడనంగా వాయుగుండంగా పరివర్తన చెందింది. దాని ప్రభావంతోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇటు హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. హైదరాబాద్ అంతటా అలాగే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కంటిన్యూగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. దీని ప్రభావం కూడా సెప్టెంబర్ 2, 3 తారీఖు వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ఈరోజైతే కురుస్తున్న వర్షాలకు విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాలో పూర్తిగా స్కూళ్లకే సెలవులు ప్రకటించే పరిస్థితి. అంతటి భారీ వర్షాలు ఏపీలో కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్ళొద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఏపీలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివరామకృష్ణ వైజాగ్ వాతావరణ కేంద్రం నుంచి అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? నిన్నటి రోజున ఏర్పడిన మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది పశ్చిమ వాయుదిశగా పయనిస్తూ ఈరోజు ఉదయానికి అది తీవ్ర అల్పపీడనంగా బలపడి అది అదే డైరెక్షన్లో అంటే పశ్చిమ వాయుదిశగా వెళ్తూ ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతం చేరే సమయంలో నెక్స్ట్ 36 అవర్స్ లోపల అది మరింతగా బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి దగ్గరలో ఉన్న వాయు బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా మన కోస్తా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు విస్తారంగా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా చాలా జిల్లాల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు మనం చూస్తే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా మన భారీ నుంచి అతి భారీ వర్షాలను, అలాగే దక్షిణ కోస్తాలో ఉన్న కృష్ణా జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మరికొన్ని జిల్లాలైనటువంటి పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ప్రకాశం ఈ జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఓవరాల్గా అయితే మొత్తం ఆల్మోస్ట్
అన్ని కోస్తా జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు మనం చూస్తున్నాం. ఇటువంటిది ఈ కండిషన్స్ కానీ ఈ రైన్ఫాల్ యాక్టివిటీ కానీ అందర్ 2 to 3 days వరకు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా కూడా తీరం వెంబడి కూడా మన ఎంటైర్ ఆంధ్ర తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలులు అయితే మనకి గంటకి 35 నుంచి 45 వరకు అయితే కిలోమీటర్స్ పర్ అవర్ వస్తున్నాయి. అలాగే ఇవి 55 కిలోమీటర్స్ స్పీడ్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే సీ కండిషన్ కూడా రఫ్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వీటన్నిటి దృష్ట్యా కూడా ఎంటైర్ కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ 24 అవర్స్లో కూడా మనం ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత చూస్తే వైడ్ స్ప్రెడ్ రైన్స్ మనకి రాష్ట్రంలో అంటే పర్టికులర్లీ కోస్తా జిల్లాల వరకు అయితే మోస్తరు నుంచి ఒక భారీ వర్షం నమోదవడం జరిగింది. అత్యధికంగా అయితే కలింగపట్నంలో 8 సెంటీమీటర్లు, అలాగే నెక్స్ట్ గుడివాడ, రేపల్లె, మాచర్ల, బాపట్ల వీళ్ళు 4 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. అలాగే చాలా చోట్ల అయితే 1 to 2 సెంటీమీటర్స్ రికార్డెడ్ అట్ మెనీ ప్లేస్ ఆర్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ వాతావరణం నేపథ్యంలో ఈ రైతులకి ఎటువంటి ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇప్పుడైతే నెక్స్ట్ కమింగ్ 2 to 3 days వరకు కూడా మనం భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సంబంధిత అధికారుల ద్వారా తగు సూచనలు తీసుకోవాల్సిందిగా మనం రైతాంగం అంతటికీ కూడా మనం సూచనలు అయితే మనం జారీ చేస్తున్నాం. మన డిపార్ట్మెంట్ ద్వారా ఉన్నటువంటి ఈ అగ్రోమెంట్ అడ్వైజరీ బులెటిన్స్ ద్వారా వాళ్ళకి మనం ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే నెక్స్ట్ మళ్ళీ ఈ వెనెవర్ ఈ హెవీ రైన్ఫాల్ వార్నింగ్స్ ఉన్నప్పుడు కూడా ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ అని కూడా వాళ్ళకి మనం ఇష్యూస్ చేస్తున్నాం. ఈ వాయుగుండం అల్పపీడనం ప్రభావం మరిన్ని ఎన్ని రోజులు ఉండొచ్చు? దీని ప్రభావం మనకి ఒక 2 to 3 days వరకు మన జిల్లాలో కోస్తా జిల్లాలో కనిపించవచ్చు. ఈ అల్పపీడనం ప్రభావం రానున్న 2 రోజుల్లోనే తీవ్ర వాయుగుండంగా ఉండి ఈ తీవ్రమైన గాలులు అయితే వీస్తాయి. అందుకని మత్స్యకారులకు అయితే ప్రత్యేకంగా మేము చెప్పడం అయితే జరిగింది. అలాగే మరో 2 రోజులు అయితే ఈ వాతావరణం ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD అంచనా వేస్తోంది. ఏపీలోని కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తోంది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై IMD అప్డేట్ ఇస్తోంది. పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడింది. ఇక ఇవాళ ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. మరోవైపు విజయవాడ, విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి, NTR జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారంటే వర్షాలు ఏ రకంగా పడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దాంతోపాటు ఒక్కసారి మీరు ఆ దృశ్యాలు చూడండి RTV స్క్రీన్పై. ఎమ్మిగనూరులో పడుతున్న వర్షాలకు కల్లాల్లో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ధాన్యం అంతా కూడా పాడవుతోంది, తడిసి పాడవుతుంది. వర్షపు నీటితో ఆ ధాన్యం తడవకుండా పైన టార్పాలిన్ కవర్లు కప్పారు. ఎమ్మిగనూరు కల్లాల్లో, అలాగే మార్కెట్ సంబంధించినటువంటి కల్లాలు అనుకుంటాను బహుశా అక్కడ